సో అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు వెజంజయ్. నేనండి మీ సందీప్ బాడా. సో ఎవరెవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1కి అపియర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అయ్యాక కొన్ని థింగ్స్ అనేవి రియలైజ్ అవుతూ ఉంటారండి. సో అవి ఏంటి ఎలాంటి థింగ్స్ అనేవి ఈరోజు ముందుకు మీతో డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా? ఎవరెవరైతే 60 to 70, 55 ఆ రేంజ్లో స్కోర్ చేస్తూ ఉంటారు కదా, ఈ టిప్స్ అనేవి మీరు ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీలో ఒక 10 to 15 మార్క్స్ ఇంక్రీజ్ అనేది డెఫినెట్గా కనపడుతూ ఉంటుందండి. చూడండి, అయితే దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ మై సెల్ఫ్ అండి. ఓకేనా? సో నేను ఈరోజు ఈ 10 పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తానండి. ఓకేనా? సో ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మిక్స్డ్ ఫార్మాట్ అండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 అనేది మిక్స్డ్ ఫార్మాట్లో ఉంటుంది. మీరు సపోజ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తీసుకుంటే సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ మీకు సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. మ్యాథ్స్ వచ్చేసరికి మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత రీజనింగ్, జీకే, ఇంగ్లీష్, ప్రతిది కూడా మీకు సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది. దీంట్లో మాత్రం మిక్స్డ్ ఫార్మాట్లో అన్ని క్వశ్చన్స్ కూడా కలిపి ఉంటాయండి. ఓకేనా? మనకి టోటల్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ కదా, 30, 40, రీజనింగ్ 30, మ్యాథ్స్ 30, జిఎస్ 40, అవన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయండి. ఓకేనా? సో ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే కొత్తగా ఫీల్ అవ్వకూడదు, అంటే దీనికి ప్రిపేర్డ్గా ఉండాలి. సో అకార్డింగ్లీ మీ మార్క్ స్ట్రాటజీ కూడా ఉండాలి. ఓకేనా? సింపుల్, టఫ్ క్వశ్చన్ అయితే స్కిప్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, తర్వాత వచ్చేసరికి రీజనింగ్లో తర్వాత అర్థమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేస్కి. మీరు ఎస్ఎస్సిలో చూసుకున్నట్టయితే ప్యూర్ మ్యాథ్స్ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్లో చూసుకుంటే రెండు ఆల్మోస్ట్ సమానంగా అనిపిస్తూ ఉంటాయి. రైల్వేస్లో మాత్రం అర్థమెటిక్ వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ వెయిటేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో మీరు అందరూ కూడా అర్థమెటిక్ మీద బాగా ఫోకస్ చేయండి. తర్వాత వచ్చేసరికి అప్పుడు కంప్లీట్ అయింది అనుకోండి, తర్వాత మెన్సురేషన్, అలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ప్యూర్ మ్యాథ్స్లో ఉంటాయండి, వాటికి వెళ్ళండి. తర్వాత వచ్చేసరికి రీజనింగ్ అండి. రీజనింగ్ ఎప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వేస్ వచ్చేసరికి రీజనింగ్ కొంచెం చాలా ఈజీగా ఉంటుందండి. మీరు సిల్లీ ఎర్రర్స్ అవాయిడ్ చేశారంటే 30కి ఈజీగా 25+ అనేది స్కోర్ చేయొచ్చు. కానీ రీజనింగ్లో కొన్ని న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఆల్రెడీ మనకు కొంత రీజనింగ్ సిలబస్ ఉంటుంది కదా, దానిలో అవుట్ ఆఫ్ సిలబస్ నుండి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. నిజానికి ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ మీరు సింపుల్గా కామన్ సెన్స్ అప్లై చేస్తే చాలా ఈజీగా క్వశ్చన్స్ అనేది చేయొచ్చు. అలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కనపడే అవకాశం అనేది చాలా బలంగా ఉందండి. సో అలాంటి క్వశ్చన్స్కి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. ఒకవేళ రాకపోతే ఫస్ట్ రౌండ్లో స్కిప్ చేయండి, నెక్స్ట్ రౌండ్లో చేయండి. బట్ డెఫినెట్లీ ఈజీగా ఉంటాయండి. జస్ట్ సింపుల్, కీప్ ఇట్ సింపుల్, కామన్ సెన్స్ అప్లై చేయండి. తర్వాత చూడండి, డోంట్ నెగ్లెక్ట్ కంప్యూటర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. కంప్యూటర్ అనేది జిఎస్లో మీకు ఆల్మోస్ట్ 5 బిట్స్ వరకు వస్తాయండి. ఈజీలీ 5 బిట్స్ వస్తాయి, 4 to 5, మోర్ దెన్ దట్ వస్తాయండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో అది మీకు చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందండి. కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ కానీ కంప్యూటర్లో, కొన్ని ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, అలా కొన్ని బేసిక్, అట్లీస్ట్ బేసిక్స్ అయినా చదువుకుని వెళ్ళండి కంప్యూటర్లో. ఓకే, తర్వాత చూడండి, తర్వాత వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ జిఎస్ అండి. సో కొన్ని టాపిక్స్ ఉంటాయండి. పాలిటీలో చూసుకున్నట్టయితే ఇలా ప్రియాంబుల్ బేస్ చేసుకునే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ జిఎస్లో డెప్త్ లెవెల్ క్వశ్చన్స్, యూపీఎస్సీలో డెప్త్ లెవెల్స్ క్వశ్చన్స్ అడగడం కంటే ఫ్యాక్ట్స్ బేస్డ్ చేసుకొని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ఓకేనా? సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే డెప్త్ బేస్డ్ తక్కువగా ఉంటాయి కాబట్టి రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. పాలిటీలో హిస్టరీకి వచ్చేసరికి ఇలా ఫ్రీడమ్ మూవ్మెంట్స్ కొన్ని ఉంటాయి కదా, సో అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఐఎన్సీ సెషన్స్ కానీ, గాంధీయన్ మూవ్మెంట్, మౌర్యన్ ఎంపైర్, మొఘల్ అడ్మినిస్ట్రేషన్, ఇంపార్టెంట్ బ్యాటిల్స్, ఓకే, దాంతో ఇంపార్టెంట్ ట్రిటీస్. దాంతోపాటు ఎప్పుడు కూడా మీరు హిస్టరీలో మోడర్న్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మోడర్న్ హిస్టరీని బేస్ చేసుకుని మనకి ఎప్పుడు కూడా మీరు మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో 70 to 80% క్వశ్చన్స్ వస్తాయండి మోడర్న్ హిస్టరీ. సో ప్రతి ఒక్కరు మోడర్న్ హిస్టరీని మాత్రం స్కిప్ చేయొద్దు హిస్టరీలో. ఓకే, ఫస్ట్ అదే కంప్లీట్ చేసి తర్వాత యాన్షియంట్ మిడివల్కి వెళ్ళండి. తర్వాత చూడండి, జాగ్రఫీ చూసుకున్నట్టయితే ఇలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఓకేనా? వీటిని బేస్ చేసుకుంటూ అడుగుతూ ఉంటారు. తర్వాత అయితే దీనిలో ట్రాన్స్పోర్ట్లో మనకి రైల్వేస్ ఉంటాయి కదా, సో మీరు ఎప్పుడు కూడా రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రైల్వే రిలేటెడ్ ఏ బిట్స్ ఉన్నా కూడా చదవండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత చూడండి, ఎకనామిక్స్లో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. 5-year ప్లాన్స్ కానీ, నీతి ఆయోగ్ కానీ, ట్యాక్స్ టైప్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, తర్వాత చూడండి, తర్వాత వచ్చేసరికి జనరల్ సైన్స్. సో డెఫినెట్లీ జనరల్ సైన్స్ రోల్ ఎక్కువ ఉంటుంది. బయాలజీ రోల్ అనేది మనకి ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. రీసెంట్ టైమ్స్లో ఎంజైమ్స్ని బేస్ చేసుకుని, క్రోమోజోమ్స్ని బేస్ చేసుకుని, వాటిని బేస్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే ఫిజిక్స్కి వచ్చేసరికి ఇవి మోషన్, ఫోర్స్, వర్క్, ఎలక్ట్రిసిటీ, యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? తర్వాత కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ కానీ, యాసిడ్స్ అండ్ బేసెస్ ఇలా చదువుకోండి. తర్వాత బయాలజీలో విటమిన్స్, డిసీజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఇవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అండి. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే మీరు ఇప్పటికి కూడా జిఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ జీకి, కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే అవి మీరు తక్కువ టైంలో ఎక్కువ చదవచ్చు. దాని వెయిటేజ్ అనేది ఎన్టీపీసీలో చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, చూడండి,
సో ఇలా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కానీ, రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్, డ్యామ్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, క్లాసికల్ డాన్సెస్ అండ్ ఫోక్ డాన్సెస్, ఇంపార్టెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా వస్తూ ఉంటాయండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానీ, రైల్వే జోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు దీని గురించి రైల్వే జోన్స్ హెడ్ క్వార్టర్స్ మీద బిట్ అడిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉందండి. ఓకేనా? సో రైల్వే రిలేటెడ్ ఏదైనా స్టాటిక్ జీకే ఉంది అనుకోండి, ఏదైనా యునెస్కో గుర్తింపు వచ్చినవి కానీ అలాంటివి ఏ ఉన్నా కూడా చాలా ప్రతి ఒక్కరు చదవండి, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో స్టాటిక్ జీకే మాత్రం ఫస్ట్ చదవండి. తర్వాత వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. చాలా మందికి డౌట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ 1 year ముందు చదవాలా, 2 years ముందు చదవాలని. సో మోస్ట్లీ 8 to 10 months చదివితే సరిపోతుందండి. లాస్ట్ 8 to 10 months చదివితే సరిపోతుంది. దాంతోపాటు కొన్ని స్టాటిక్గా ఉండిపోతాయండి కొన్ని కరెంట్ అఫైర్స్, అవి ఎనీ టైం కూడా చాలా ఇంపార్టెంట్, అలాంటివి కూడా చదవండి. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి ఇవి. సో గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా. అపాయింట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటి నుంచి మీ ప్రతి షిఫ్ట్లో బిట్స్ అనేవి వస్తాయండి. ఓకేనా? అవార్డ్స్ కానీ, స్పోర్ట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో దీన్ని స్పోర్ట్స్ బేస్ చేసుకుని ఖచ్చితంగా మీకు టూ బిట్స్ అనేవి ఈజీగా ఉంటాయండి మీరు ఏ ఎగ్జామ్ రాసుకున్నా. తర్వాత వచ్చేసరికి సమ్మిట్స్, డిఫెన్స్ ఎక్సర్సైజెస్, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనకి ఇలాంటి ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అనేవి డెప్త్గా కాకుండా ఫ్యాక్ట్స్ బేస్డ్ ఎక్కువగా గుర్తు పెట్టుకునేలాగా మెమరీ బేస్డ్ ఎక్కువ అడుగుతుంటారు. కావున సో మీరు మంత్లీ మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి. డైలీ అనేది చాలా కష్టం, ఎందుకంటే ఎక్కువగా రివైజ్ చేయాలి కాబట్టి మంత్లీ మ్యాగజైన్స్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని చదవండి. కుదిరితే మనకి ఎవరో ఒకరు 1 shot వీడియోస్ ఉంటాయి కదా, 1 shot వీడియోస్ చూడడం కానీ, 1 shot PDFs కానీ అలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఓకేనా? ఇది కరెంట్ అఫైర్స్ కండి. తర్వాత వచ్చేసరికి ఆల్రెడీ మనకి డైలీ 30 days షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి. మేమందరం నీట్గా కూర్చొని ప్రాపర్గా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది, మాక్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, రివిజన్ స్ట్రాటజీ ఎలా ఉండాలని వాటిని బేస్ చేసుకుని ఇది డిజైన్ చేయడం జరిగిందండి. 30 days షెడ్యూల్. ఈ PDF అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుందండి విజన్జయ్లో, ఒకసారి చూడండి. ఓకేనా? తర్వాత చూసుకున్నట్టయితే టార్గెట్ స్కోర్ ఎంత మనకి సేఫ్ స్కోర్ అనేది చెప్పుకున్నట్టయితే సేఫ్ స్కోర్ అయితే మాత్రం 85+ అండి. బట్ 80+ చేసినా ఓకే అండి. 85+ అయితే అది ఒక సామెత ఉంటుంది కదా, 30 days పడుకోవచ్చు అని. సో అలాంటిదండి 85+. సో 80+ అయితే ప్రతి ఒక్కరు టార్గెట్ చేయండి. మనకి 30-30-40 కదా, 30-30-40. సో ఈ రెండిట్లో 55+ టార్గెట్ చేయండి. ఇప్పుడు కూడా అర్థమెటిక్ రీజనింగ్ అనేది స్కోరింగ్ అండి. ఓకేనా? సో అక్కడ మనం అస్సలు ఫెయిల్ అవ్వకూడదు. అవి ఎప్పుడైతే బాగా సాల్వ్ చేస్తామో ఇంకా మీకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా 30+ చూడండి, 30+ అయితే చూడండి. బట్ అట్లీస్ట్ 25+ అయినా చూడండి. సో ఇలా మీరు టార్గెట్ చేసుకోండి స్కోర్స్ అనేవి. ఓకే, తర్వాత చూడండి బిగ్ గిఫ్ట్ అనకంటే నా కంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు అండి. కంప్లీట్ అర్థమెటిక్ ఉందా? కంప్లీట్ అర్థమెటిక్ అనేది ప్రతి చాప్టర్, పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ కానీ, SICA, యావరేజెస్ అండ్ మిక్చర్ అండ్ అలిగేషన్స్, TSD, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ చాప్టర్స్ కూడా ప్రతి చాప్టర్ నుండి అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా దాంతోపాటు ప్రతి క్వశ్చన్కి బేసిక్ మెథడ్, షార్ట్ కట్స్, ఎవ్రీథింగ్ కూడా ఇన్ డీటెయిల్గా 1 shot వీడియోస్ అనేవి నేను రేపు నుంచి చేస్తానండి. ఓకేనా? 10 వీడియోస్ ఉంటాయి 10 daysలో. సో అవి మీకు ప్రాపర్ రివిజన్ అండి. ఎవరెవరైతే మనకి అర్థమెటిక్లో 18 to 20 స్కోర్ చేస్తూ ఉంటారు కదా, 18 to 20 మీరు ఈ క్లాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా నేనైతే గ్యారంటీ ఇవ్వగలనండి. 27 to 28+ అనేది ఖచ్చితంగా స్కోర్ చేస్తారండి. ఎందుకంటే అన్ని మోడల్స్ కవర్ చేద్దాం, దాంతోపాటు బేసిక్స్ ఎక్కడ వాడాలి, షార్ట్ కట్స్ ఎక్కడ వాడాలి, ఎగ్జామ్ హాల్లో ఎలా అప్రోచ్ అవ్వాలి నీట్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా? యూట్యూబ్లోనే లైవ్లో ఉంటున్నాయండి, యూట్యూబ్లో క్లాసెస్ అనేవి ఉంటాయండి. కావాలంటే మీకు యాప్లో కూడా తర్వాత అవైలబుల్గా ఉంటాయండి. ఓకేనా? సో తర్వాత వచ్చేసరికి ఫ్రీ టెస్ట్ సిరీస్ అండి. ఆల్రెడీ మన CB సార్ అయితే ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరెవరైతే NTPC రాస్తున్నారో వాళ్ళందరికీ CBT1 ఫ్రీ మార్క్స్ అనేవి విజన్జయ్ యాప్లో ఉన్నాయండి. ఫ్రీగా మీరు అటెంప్ట్ చేసుకోండి. సో దాంట్లో మ్యాథ్స్ పరంగా అయితే, మ్యాథ్స్ రీజనింగ్ అయితే రీసెంట్ టైమ్స్లో వచ్చిన బెస్ట్ టాప్ క్వశ్చన్స్ని అయితే తీసుకొని మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగిందండి. సో అటెంప్ట్ చేస్తే డెఫినెట్లీ మీకు యూజ్ ఉంటుందండి. ఓకేనా? సో ఆల్రెడీ మన సార్ అనౌన్స్ చేశారు, క్రాష్ కోర్స్ కూడా ఉందండి. సో దీంట్లో మెయిన్గా చెప్పాలంటే GS 1 shot వీడియోస్ ఉంటాయండి. సో లాస్ట్లో ఆ GS 1 shots అనేవి అప్రాక్సిమేట్లీ ఒక 20 hours ప్లస్ ఉంటాయండి. దాన్ని బేస్ చేసుకుని SSC CGL మెయిన్స్లో 2025లో 20+ క్వశ్చన్స్ వచ్చాయండి. అసలు మాకే చాలా షాకింగ్గా అనిపించింది. సో కుదిరితే అది ఫాలో అవ్వండి. సో రీజనింగ్ కూడా ప్రాక్టీస్ వీడియోస్ ఉంటాయి, అవి నేను చేసినవేనండి. అర్థమెటిక్ కూడా 1 shot వీడియోస్ ఉంటాయి, దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్ 1 shot వీడియోస్ ఉంటాయి, PDFs కూడా ఉంటాయి. కుదిరినట్టయితే ఎన్రోల్ అవ్వండి. డెమో క్లాస్ కూడా ఉంటాయి, చూడండి. ఏదో ఒక సోర్సెస్ ఫాలో అయ్యి ఇమీడియట్గా. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మార్క్స్ రాయడం అయితే ప్రతి ఒక్కరూ మొదలు పెట్టండి. ఓకేనా? మార్క్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.